ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः. శ్రీ విష్ణు సహస్రం 45వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. శ్రీ వ్యాస శుక సంవాదంలో మైత్రీ ధర్మ సాధన అత్యుత్తమమైంది అని వ్యాసుల వారు చెప్పిన తరువాత జరిగిన విశేషాలను భీష్ముడు ఇలా వివరించాడు. ధర్మనందన, శుకయోగి తండ్రి చేస్తున్న ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ ఆలోచిస్తున్నాడు. పరబ్రహ్మస్థానం పొందడానికి మానవ కర్తవ్యంగా ఆశ్రమ ధర్మాలను, దాన విశేషాలను, అహింసా సాధనను, యోగ సాంఖ్య మార్గాల తత్వాన్ని, మైత్రీ ధర్మాన్ని విన్న తరువాత శుకుడు ఒక ప్రశ్న అడిగాడు. తత్వజ్ఞానం కలిగిన వారిలో ఉత్తముడవైన మహాత్మా, బ్రహ్మజ్ఞానం పొందడానికి యజ్ఞమా, స్థితప్రజ్ఞ సాధన, యోగాభ్యాసమా, సాంఖ్యమా, ఏది మేలైన మార్గమో తెలియజేస్తారా అని చాలా ఆసక్తితో అడిగాడు. వ్యాసుల వారు చెబుతున్నారు, నాయన, నీవు పేరు పేరున అడిగినవి అన్నీ మేలైనవి. అయితే వీటి ద్వారా ప్రత్యేకమైన తపస్సు, ఇంద్రియ నిగ్రహం, రాగద్వేషాలను, లోభమోహాలను వదిలే నేర్పు, గట్టి జ్ఞానం పొందిన పుణ్యాత్ముడు సిద్ధి పొందుతాడు. ముఖ్యంగా విను, జ్ఞానేంద్రియాలే ప్రధానమైన అడ్డంకి. వాటిని నియంత్రించడానికి మనస్సుకు మంచి నేర్పు కావాలి. మనస్సుకు ఆ నేర్పు ఇవ్వగలవాడు భూతాత్ముడే, అంటే బుద్ధిశక్తి రూపంగా జీవాత్ముడే ఆ శక్తిని ఇస్తాడు అన్నమాట. అలా ప్రయత్నిస్తే అన్నీ నెరవేరుతాయి. బుద్ధి దీపం లాంటిది. ఆ వెలుగులో సత్యభావనలు దర్శనమిస్తాయి. మానవులందరిలో ఒకే తత్వం ఉంది అని, అందరి పట్ల సమభావన కలుగుతుంది. స్థావర జంగమాలన్నింటిలో కూడా, పర్వతాదులలో, పశుపక్ష్యాదులలో కూడా అదే భావన వస్తుంది. నశిస్తున్న ప్రపంచాన్ని నశించకుండా ఉండే దివ్యత్వాన్ని చూస్తాడు. కాలం లోకాలను అన్నింటినీ తలకిందులు చేస్తుంది. కానీ బుద్ధిమంతుడు ఆ కాలాన్నే స్వాధీనం చేసుకుంటాడు. ఈ విధంగా సద్భావనలతో, సత్క్రియలతో, అభ్యాస వైరాగ్యాలతో సిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, నిద్ర, భయాలు అనే ఈ 5 సాధకులు తప్పకుండా వదులుకోవలసినవి. నేను సంకల్పించను అని అనుకుంటే ఇతరుల కోరికలు తీర్చడమే మిగులుతుంది. అది తనది కాదు గనక నెరవేరినా నెరవేరకపోయినా ఇక బంధించదు. ఆ విధంగా కామాన్ని తొలగించుకోవచ్చు. కామం లేనప్పుడు సహజంగానే క్రోధం రాదు. ప్రసన్న స్వభావం అలవాటై క్రమంగా కోపం అదృశ్యమవుతుంది. లోభం, నా వస్తువును వదులుకోను అనే దుర్గుణం. జ్ఞానులను సేవిస్తే వాళ్ళు అన్నీ అందరికీ ఇవ్వడమే పనిగా ఉంటారు గనక ఆ దుర్గుణం తొలగిపోతుంది. ఇక నిద్ర, సత్వగుణ ధర్మాలను స్మరించుకుంటూ ఉంటే మంచి పనుల ఒత్తిడితో నిద్రకు అవకాశం రాదు. క్రమంగా నిద్ర వ్యామోహం పోతుంది. అలసినప్పుడే నిద్ర వస్తుంది తప్ప సమయం దొరికినప్పుడంతా రాదు. ఖాళీ సమయం దొరికితే మరొక మంచి పని ద్వారా ఏదైనా సాధిద్దాం అనిపిస్తుంది. ఇది సత్వగుణ స్మరణ వల్ల వస్తుంది. ఇక భయం, నా పొరపాటు వల్ల కానీ,
ఎదుటివారి దౌర్జన్యం వల్ల కానీ ప్రమాదం కలుగుతుందేమో అని ఎప్పుడూ భయం కలుగుతూ ఉంటుంది. దీనికి మందు జాగ్రత్తగా ఉండడం. ఇది కొంత కష్టసాధ్యమైందే, కానీ మెల్లగా క్రమంగా అభ్యాసం చేసుకుంటూ వెళ్తే అది పోతుంది. నిర్భయత్వం, ధైర్యం వస్తుంది. ఎలాగంటే కడుపు నింపుకోవాలి అన్న కోరిక, కోరిక తీర్చుకోవాలి అనే కోరిక, ఇలాగా తొందరించే ఆకలికి, ఈ ఆకలిని, శిష్ణోదరాల తీవ్రతను ధైర్యంతో కట్టడి చెయ్యాలి. ధైర్యం దీనికి సరి అయిన మార్గం. కాళ్ళు చేతులు అనే కర్మేంద్రియాలను, చూపు చెవి అనే జ్ఞానేంద్రియాలను మనస్సుతోటి ఆపాలి. అంటే గట్టిగా అనుకోవాలి, నేను చెడ్డ చోట్లకు వెళ్ళను, చెడ్డ చేష్టలు చెయ్యను, చెడ్డ చూపులు, చెడ్డ వస్తువులు చూడను, చెడు వినను అని. ఇక మనస్సును మాటను జ్ఞానంతో సంస్కరించుకోవాలి. మంచి కోరికలు కోరడం, మంచి మాటే మాట్లాడాలి అని అనుకోవటం, ఇలా పొరపాటు లేకుండా జాగ్రత్తను సాధన చేస్తే భయం పోతుంది. ఇక ఇంద్రియాలలో ఏ ఒక్కటి జారిపోయినా అది రంధ్రం పడిన కుండలాగా మొత్తం జ్ఞాన జలాన్నే ఖాళీ చేస్తుంది. ఇంద్రియాలను ఆపగలిగేది మనసే గనుక ముందుగా మనోనిగ్రహాన్ని అభ్యాసం చేసుకోవాలి. మనసు స్వాధీనంలో ఉంటే గాలి లేని చోట దీపంలాగా అది నిశ్చలమవుతుంది. ఎక్కడైనా ఏకాంత స్థలంలో, ఇల్లు, దేవాలయం, తోట, అడవి, గుహ, ఎక్కడ వీలైతే అక్కడ ఏకాంత స్థలంలో ఉండాలి. నిందాస్తుతులను పట్టించుకోకుండా పురోగమించాలి. క్రమంగా బంగారాన్ని, మట్టి బిడ్డను సమానంగా చూచే దృష్టితో సాధన సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు 6 నెలల్లోనే శబ్ద బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. సమదృష్టిని రాయియు కనకముచూచుచూ సత్సమాధి కలితంబగు వృత్తము నడపిన శబ్ద బ్రహ్మము షణ్మాసముల యోగిమతి వర్తించున్. ఆ విధంగా 6 నెలలలోనే శబ్ద బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు లోకాతీత నాద సమాధి స్థితిలో నిలిచే యోగికి శాశ్వత పరబ్రహ్మ దర్శనం కలుగుతుంది అని వ్యాసుల వారు ఉపదేశించారు అని భీష్ముడు వివరించగా ధర్మరాజాదులందరూ ఏకాగ్రంగా విన్నారు. ఈ ఘట్టంలో 3 విశేషాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి, మార్గం ఏదైనా ప్రాథమిక సాధన ఇంద్రియ నిగ్రహ సాధనే. రెండవది, ఇంద్రియ నిగ్రహ సాధనకు అనేక ఉపాయాలు ఉన్నాయి. 3, శ్రద్ధగా సాధన చేస్తే సిద్ధి పొందడానికి పట్టే సమయం 6 నెలలు మాత్రమే. ఓం నమో వెంకటేశాయ.